హోమ్ పిక్స్ అండ్ వ్లాగ్స్. సో నేను చెప్పాను కదండి, మన యూట్యూబ్ ఛానల్లో అయితే కొత్తగా సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాము. సో అందులో ఈరోజు ఒక కొత్త ఎపిసోడ్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట. సో అదేంటంటే సీరియల్ పిచ్చోళ్ళు అనమాట. సో మీరు ఎప్పుడైనా సీరియల్ పిచ్చోళ్ళని చూసారా? నేనైతే చాలా మంది పిచ్చోళ్ళని చూసానండి. అదే సీరియల్ పిచ్చోళ్ళని చూశాను. మా పక్కన వాళ్ళు, మా బిల్డింగ్లో చాలా మంది ఉన్నారు. సో అలాగే మీ రిలేటివ్స్లో, మీ చుట్టాల్లో అందరూ ఉంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ మీద ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో సీరియల్ పిచ్చోళ్ళు. సో సీరియల్ పిచ్చోళ్ళలో టైప్ 1. సో వీళ్ళుంటారు చూడండి, పొద్దున్న లెగడం పాపం సీరియల్తోనే స్టార్ట్ చేస్తారు. సో ఎలా ఉంటారు చూసేయండి. ఏం నిషి పొద్దున్నే ఎంత సీరియస్ గా చూసేస్తున్నావు ఫోన్ లో? సీరియల్ చూస్తున్నాను అక్క. నేను ఎపిసోడ్ మిస్ అయిపోయిన నైట్ది, అందుకే ఇప్పుడు చూస్తున్నా. ఏంటి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. టైప్ 2. సో వీళ్ళుంటారు చూడండి, సీరియల్ గురించి ముచ్చట్ల బ్యాచ్ అనమాట. సో సీరియల్ ముచ్చట్లు ఎలా ఉంటాయి చూసేద్దాం రండి. నేను ఇస్తాను. ఏమైంది బ్రహ్మముడి సీరియల్ చూడలేదా? చూడలే. మంచి ఇంట్రెస్టింగ్ ఉంది సీరియల్ అయితే. రాజు అయితే బాబుని తీసుకొని వచ్చాడు, కానీ ఇప్పటికి ఆ బాబు ఎవరు అనేది ఎవరికి చెప్పట్లేదు. ఈ వీక్ అంతా ఇంక అదే సాగు తీస్తున్నాడే బాబు ఆ సీరియల్. కావ్యం చూస్తే చాలా జాలేసేస్తుంది నాకైతే. కన్నాన్ని పరిస్థితి ఎవరికి రాకూడదు. నువ్వు చూడ మనిషి బ్రహ్ముడి లేమి అన్న డ్యూటీకి వెళ్తారు కదా, డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏదో పని అంతానే ఉంటుంది. నేను సీరియల్ చూసి టైం అయితే వంటలకు చూస్తున్నావా? వంటలకు చూస్తున్నాను. ఆ పిల్లలు వచ్చాక ఇంకా బాగున్నాయి సీరియల్ అయితే. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నారు. ఎలా తెలియదు. ఇంకో పక్క ఇంకా చిన్న ఉన్నాడు కదా, తమ్ముడు, వాడేం ఫిటింగ్ పడతాడో సీరియల్. అండ్ టైప్ 3 వచ్చేసి వీళ్ళుంటారు చూడండి, సీరియల్ స్టోరీ ఎటన్నా పోనీయండి, కాస్ట్యూమ్ గురించి చూస్తారండి. ఒకళ్ళు శారీ అంటారు, ఒకళ్ళు జ్యువెలరీ అంటారు. సో కాస్ట్యూమ్ పిచ్చాలన్నమాట. సో చూడండి ఎలా ఉంది. అంజలి చీర చూడు ఎంత బాగుంది కదా, గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ ప్లెయిన్ సారీ వచ్చి ఇప్పుడు చాలా ట్రెండింగ్ సారీస్ తెలుసా? తీసుకోవచ్చు కదా అందరిని అడిగి. నేను బుక్ లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. చేద్దామని చూస్తున్నాను. ఆ సారీ చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది. పెళ్ళికి వెళ్తాను అంటున్నాను. అంజలి జ్యువెలరీ ఎంత బాగుందో. ప్లస్ సెట్ ఇయర్ రింగ్స్ బాగా మ్యాచ్ అయ్యాయి. నిజంగా నేను తీసుకోవాలనుకుంటున్నాను ఇలాంటిది. చూసావా మన రాజేత దగ్గర కూడా సేమ్ ఉంది ఇలాంటిది. అవునా? నేను చూడలే, నాకు చూపించలేదు. మన షర్మి కూడా అన్నది తీసుకున్నాము అని. ఫస్ట్ మీరు తీసుకోండి, తర్వాత నేను కూడా తీసుకుంటాను. మనం కూడా ట్రై చేద్దాం. టైప్ 4 వచ్చేసి, సో సడన్గా కరెంటు పోయింది అనుకోండి, అసలు ఏదో అయిపోయింది, వాళ్ళ ప్రాణం పోయినంత పని చేస్తారు తెలుసా. వాళ్ళ ఓవర్ యాక్షన్ అసలు తట్టుకోలేము. సో చూసేయండి కరెంటు పోతే ఎలా ఉంటుందో. ఇప్పుడే తీయాలి కరెంటు. ఆడికి ఏం పోయాక వచ్చింది అక్క. మంచి సీన్ మిస్ అయ్యి లాస్ట్ బిట్. అసలు ఏమవుతుందో, వాడు పెళ్లి అయిపోద్దంటావా? ఏమో, అదే చూస్తుంటే కరెంట్ అయిపోయింది. ఇదంతా కళ అయి ఉంటది. కళ కాదు నిజమే. కళ అయి ఉంటది. నిజమే కాదు, కళ అయి ఉంటది. దేవుడు కరెంట్ వచ్చాడు దేవుడా. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి వీళ్ళైతే ఎమోషనల్ అనమాట. సో జలపాతాలు అలా కారుతూనే ఉంటాయి. అక్కడ జరిగేది సీరియల్ అని తెలుసు, అది యాక్టింగ్ అని తెలుసు, కానీ కొందరు ఉంటారు కదా దానిలో నీలమైపోతారు అనమాట. సో చూసేయండి వాళ్ళని కూడా.
ఏ నిషి ఏమైంది? అన్నయ్య అన్నాడే ఏంటి? వాళ్ళిద్దరు ఎంత ప్రేమగా ఉండేవారు, ఇప్పుడేమో చాలా బాధ. ఏం సీరియల్ చూసి ఏడుస్తున్నావా? సీరియలే. మా అన్న ఏమైనా అన్నాడేమో అనుకున్నాను. ఇంకా కాదు సార్, మీ సీరియల్ చూసి ఎంత ఎమోషనల్ గా మళ్ళీ అంత బాధపడుతుంది. మిగిలిన బాధ ఇంత సీరియల్ పిచ్చేంటి నిషి నీకు? అది యాక్టింగ్. అది యాక్టింగ్ అయినా సరే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు కదా, చాలా బాధ. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. టీవీలో సీరియల్ చూద్దామంటే రీఛార్జ్ అయిపోయింది. మన ఫోన్ లో అయినా చూద్దామంటే ఇందులో కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సీరియల్ మిస్ అయిపోతాను. షర్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాను ఈ సీరియల్. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా సీరియల్ ఎలాగైనా మిస్ అవ్వను. ఏం సీరియల్? ఏదో తేడాగా ఉందేంటి? సీరియల్ మంచి సస్పెన్స్ ఉంటుంది. మంచిగా మళ్ళీ పెట్టేస్తారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మంచి సస్పెన్స్ లో ఉంది. ఇవే బాగుంటాయి సార్. మీ మ్యూజిక్ కన్నా సీరియల్ చూడమను. ఇప్పుడు చూడు సస్పెన్స్ లో కాదు సార్. మీ ఒక్కసారి ఉండు సార్. మీ ఎప్పుడు సో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇది చాలా కామెడీగా ఉంటుంది, కానీ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు ఇక్కడ. సో చూడండి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో. అబ్బా, జీ తెలుగు సీరియల్ అంత బాగుంటాయి. జీ తెలుగు సీరియల్ అంత బాగుంటాయి తెలుసా నీకు? అసలు సీరియల్ అవుతుంది ఎందుకు చేంజ్ చేస్తావు? మా టీవీ సీరియల్ చూస్తావా నువ్వు? అసలు సీరియల్ మీ వేరే ప్రాణం సీరియల్ అవుతుంది సార్. మీ మాటివి అంత బాగుంటుంది కంటెంట్, కానీ ఏమైనా సరే మాటివి చూడండి. ప్రతి ఒక్క మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి ఒక్క సీరియల్ సూపర్ ఉంటుంది తెలుసా. నేను ఓన్లీ నార్మల్ ప్రాబ్లమ్స్ చూస్తాను. సీరియల్ మాటివి బాగుంటుంది. నాకు మాటి నచ్చడం కదా. సీరియల్ ప్రాణము ఇంకా సీరియల్ నాకు బాగుంటుంది. మాటిలో అయితే వంటలక్క సీరియల్, మరీ నగల సీరియల్, కార్తీక దీపం సీరియల్ కూడా వచ్చింది సార్. అది ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి. ఎప్పుడు నాకు వేరే ప్రాణం ఒక మాటి కూడా చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఏదైనా సరే మాదే గ్రేట్. అంత సినిమా లేదు మాదే గ్రేట్. అంత లేదు షర్మి. మా టీవీ సూపర్ గ్రేట్ హిట్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసి లీకేజ్ అండి. లీకేజ్ అంటే ఏదో అనుకోకండి. సో మన సినిమాలకే కాదు, సీరియల్స్ కూడా పైరసీ జరిగిపోతుందండి. సో ఎలాగో చూసేయండి. ఏంటంటే అంత ఇంట్రెస్ట్ గా చూసేస్తున్నావు? ఓ ఈ సీరియల్. ఈ సీరియల్ లో అరవింద్ కి మాలినికి మ్యారేజ్ అయిపోయింది తెలుసా? అవును, పెళ్ళి అంటే నిజమేనా? నిజమే కాదా? కాదు, కళ. ఎవరికా కలక్క? నీకెలా తెలుసు? నేను హాస్టల్లో చూస్తాను కదా. ఇంత సైకోదాన్ని వెళ్ళిస్తా ముందే చెప్పేస్తా. హాస్టల్లో చూస్తే మాత్రం అంతే అక్క. నాకు అదొక థ్రిల్లింగ్. హాస్టల్లో చూసేయాలి, టీవీలో చూసేయాలి, వాళ్ళకి చెప్పేయాలి, వీళ్ళకి చెప్పేయాలి ముందు. అదంతా కళ, నిజమని మురిసిపోక. ఓకేనా? హాస్టల్లో చూసిందని టీవీలో చూడొచ్చు, మళ్ళీ హాస్టల్లో కూడా చూసేయాలా? అదొక ఇంట్రెస్ట్, నాకు అదొక హ్యాపీ అనమాట. పిక్చర్ని లైవ్ లో చూడడం అంటే ఇదేనేమి. సో ఇదండి మన ఫస్ట్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది? స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.